చోరీకి పాల్పడ్డాడు ఓ దొంగ. ఇక ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్టపల్లి మండలం గోపాలపల్లి శివార్లోని జాతీయ రహదారిపై ఉన్న పూజిత హోటల్ వద్ద జరిగింది. ఈ చోరీపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. బాపట్లకు చెందిన వెంకటేష్ అనే యువకుడు 23 లక్షల రూపాయలతో చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఎక్కి ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం 9 గంటల సమయంలో నార్కట్టపల్లి శివార్లోని పూజిత హోటల్ వద్ద టిఫిన్ చేయడానికి బస్సు ఆపడంతో అందరితో పాటుగా వెంకటేష్ కూడా దిగాడు. అయితే 23 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును బస్సులో ఉంచి హోటల్లోకి వెళ్లి టిఫిన్ చేసి వచ్చి బస్సులో చూడగా డబ్బులు ఉన్న బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు అతడు ఫిర్యాదు చేశాడు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 23 లక్షల రూపాయలు ఉన్న బ్యాగును బస్సులో వదిలేసి అంత నిర్లక్ష్యంగా టిఫిన్ చేయడానికి ఎలా వెళ్తాడని బాధితులపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి సీసీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. अच्छा